ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. ఎవరు చూపని అనురాగమును, ఏదో తెలియని ఆప్యాయతను చూపించినది ఇంకెవరు? ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ మధుర. హల్లెలూయా. మంచిది. గత వారం మనం ధ్యానం చేశాం. సంఘములో సహవాసం అంటే ఏంటి అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. సంఘములో సహవాసం అంటే ఏక హృదయం, ఏక ఆత్మ, ఏక మనసు అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. పోయిన ఆదివారం ఏక హృదయం అంటే ఏంటి అనే విషయాలు మనం ధ్యానం చేశాం. ప్రతిదీ లేఖనాలలో నుండే, వాక్యములో నుండే మనం ధ్యానం చేస్తున్నాం. సంఘం అన్నప్పుడు మనకు ఆది సంఘమే మొట్టమొదటి గుర్తొస్తుంది. ఆది సంఘం అనుసరించిన విధానం, ఆది సంఘం ముందుకు వెళ్ళిన విధానం, ఆది సంఘం దేవుని ఆత్మచేత నడిపించబడిన విధానం, దానికి మించిన మంచి మాదిరి మనకు లేదు. సంఘం ఎలా స్థాపించబడింది, స్థాపించబడిన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదువుబడిన వాక్య భాగాలను మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 4వ అధ్యాయం, అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 32వ వచనాన్ని చదవగా విందాం. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుతాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఆమేన్. హల్లెలూయా. ఏక హృదయము, ఏక ఆత్మ. ఆమేన్. అంటే సహవాసములో లేక సంఘములో సహవాసం అంటే ఏంటి అంటే, సంఘములో ఉన్న పరిశుద్ధులందరికీ ఏక ఆత్మ కావాలి. వన్ మైండ్, వన్ స్పిరిట్, వన్ హార్ట్. ఒకే హృదయము, ఒకే ఆత్మ, ఒకే మనసు. మనము ఏపీసీ సంఘములో పౌలు చెప్పిన మాటలు మనం విన్నాం. కాబట్టి 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే సరిపోతుంది. ఆత్మ కలిగించే ఐక్యము. మనం ముందుకు చదివితే ఆత్మ ఒక్కడే, దేవుడు ఒక్కడే, నిరీక్షణ ఒకటే, అందరిలో ఉన్న దేవుడు ఒక్కడే అన్న విషయాన్ని కూడా మనం చదువుకున్నాం గత వారంలో. ఇక్కడ మీకు ఒక విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పూర్తి చేస్తున్నాడు. 120 మంది ఏక మనసుతో మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, ఒకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ 120 మందిలోకి వచ్చాడు. మనకి ఇవన్నీ విషయాలు తెలిసిన విషయాలు. ఒక్కొక్కరి మీద రాలగా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అన్య భాషలతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు అని. హల్లెలూయా. ఆ తర్వాత పేతురు ప్రసంగం విన్న వారు ఇంచుమించు 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. ఈ 3000 మందికి పరిశుద్ధాత్మ చేత పేతురు కడమ అపోస్తలులు అందించిన వర్తమానం ఏంటంటే, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై జీవించుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము మీకును, మీ సమీపస్తులకు, దూరస్తులకు, మీ పిల్లలకు, మీతో ఉన్న వారికి అనుగ్రహించబడుతుంది అని. 2వ అధ్యాయం 37వ వచనం నుండి చదువుకుంటాం. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యం 37వ వచనం నుండి చదువుకుంటాం. చదవండి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని
పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా మన ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఆమేన్. హల్లెలూయా. 120 మంది 3,000 మంది మారు మనసు బాప్తిసము తీసుకున్న తర్వాత వారందరిలోనికి దేవుని ఆత్మ వచ్చింది. త్రిత్వంలో 3వ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఆమేన్. గమనించండి, మనం ఆదికాండము 2వ అధ్యాయం 5వ వచనం చదివితే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. చదవమాట 2:7 వచనం ఆదికాండం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరును నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఆమేన్. గమనించండి, నరుడు ఆత్మ, దేవుడు ఆత్మ. నరుడు ఆత్మ, దేవుడు ఆత్మ. ఆదామవ్వలు దేవుని చేత నిర్మించబడి దేవుని సన్నిధిని అనుభవిస్తూ వారి జీవితంలో గొప్పగా దీవించబడి ఒక ఏలికగా ఉన్నారు. 8వ కీర్తనలో చెప్పినట్టుగా, నీవు నరుణ్ణి దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, వాని చేతి పనులన్నిటి నీ చేతి పనులన్నిటి మీద వానికి అధికారం ఇచ్చావు, సమస్తమును వాని పాదముల కింద ఉంచావు. ఆ మాటలు చదువుదాం. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, దేవుని కంటే వాడిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. అవును. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి సముద్ర మార్గములో సంచరించు వాటన్నిటిని వాని పాదముల కింద ఉంచి ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. దేవునితో ఐక్యమైనప్పుడు, దేవుని ఆత్మ కలిగిన అనుభవం ఉన్నప్పుడు, జీవాత్మే, నరుడు జీవాత్మే, కానీ దేవుని ఆత్మతో ఐక్యమై ఉన్నప్పుడు సమస్తమును తన పాదములకి ఉంచాడు. ఎప్పుడైతే దేవుని మాటకు అవిధేయత చూపారో, దేవుని మాట పెడచెవున పెట్టారో, అప్పుడు దైవాత్మ వారిని వదిలిపోయింది. మనస్సాక్షి చనిపోయింది. ఒట్టి మనుషులైపోయారు. కాబట్టి ఫెయిల్యూర్ స్టార్ట్ అయింది, కష్టము స్టార్ట్ అయింది, బాధ స్టార్ట్ అయింది, మోసము స్టార్ట్ అయింది. ఆ తర్వాత చూస్తే ఏబేలు కయ్యను కన్నారు, కానీ కయ్యను ఏబేలును చంపాడు. మోసం. ఏదైనా వనాన్ని విడిచి వీళ్ళంతటి వీళ్ళే పారిపోయారు. ముండ్ల పొదలు గచ్చ పొదలు మొలిచాయి. ఎందుకంటే ఒంటరి వాడైపోయాడు నరుడు. దేవుని ఆత్మ వారిని విడిచిపెట్టి అక్కడ ఆరంభమైంది దేవుని ప్రణాళిక. స్త్రీ సంతానం వస్తుంది, నిన్ను తల మీద కొడుతుంది, నీవు మడమ మీద కొడతావు. అది క్రీస్తు ఈ లోకంలోనికి రావడం ద్వారా, యేసు ఈ లోకంలోనికి రావడం ద్వారా, సిలువలో ఆయన మరణించడం ద్వారా, పునరుత్థానుడై తిరిగి లేవడం ద్వారా ఆ ప్రవచనం నెరవేర్చబడింది. అందుకే క్రీస్తు ఆరోహణమై వెళ్తున్నప్పుడు ఓలివ కొండల దగ్గరికి ఆ శిష్యులను శిష్య బృందాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ బైబిల్ చెప్తుంది, లూకా సువార్త చివరి అధ్యాయంలో చూస్తే, వాళ్ళందరినీ ఓలివ కొండ దగ్గరికి తీసుకెళ్లి వారిని ఆశీర్వదించి వెళ్ళడానికి ముందు పైనుండి వాగ్దానం చేయబడిన తండ్రి వాగ్దానం చేసిన శక్తి, ఆత్మ మీకు అనుగ్రహింపబడుతుంది. ఆ తరువాతనే
మీరు యెరూషలేములోను యూదయలోను సమరయలోను నాకు సాక్షులుగా ఉండాలి, భూదిగంతముల వరకు సాక్షులుగా ఉండాలి. లూకాసు వార్త చివరి అధ్యాయము ఆ మాటలు మనం చదువుదాం. లాస్ట్ వచనాలు చదువుదాం. 48వ వచనం నుండి. ఈ సంగతులు మీకు మీరే సాక్షులు, ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఆయన బెతేనియకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. వారిని ఆశీర్వదించుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఎడతెగక దేవాలయములో ఉండి దేవుణ్ణి స్తోత్రం చేయుచుండిరి. ఆమేన్. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం కూడా ఒకసారి. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం కూడా ఒకసారి. 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశము అన్నంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షి అయిందని వారితో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. గమనించాలి దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ ఏకాత్మ అంటే దేవునితో మనాత్మ ఏకమవ్వడం. ఇంకా మీకు అర్థం కావడం కొరకు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. 8:16. 8వ అధ్యాయం 16వ వచనం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మలో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ 120 మందికి పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాగానే వారిది ఏకాత్మ అయిపోయింది, ఏక హృదయం అయిపోయింది. ఈ బాప్తిసం పొంది రక్షణ అనుభవంలో ఉన్న ఈ 120 మంది దేవుని ఆత్మచేత నింపబడి ఆ టయానికి వచ్చిన 14 భాషలు మాట్లాడే ప్రజలు పేతురు వాక్యం విన్నప్పుడు వారిలోని కూడా పరిశుద్ధాత్మ దేవుడు రావడానికి అవకాశం ఉంది అని చెప్పాడు. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందితే మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుతారు. అంటే దేవుని ఆత్మను మీరు కలిగి ఉన్నారు. ఎవరైతే పరిశుద్ధాత్మ అనుభవంలోకి వస్తారు అంటే మారు మనసు పాపక్షమాపణ పొంది బాప్తిసం తీసుకుంటే వారిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, దేవుని ఆత్మ వచ్చింది. అంటే ఈ 3000 మందికి ఏకాత్మ కలిగి ఉన్నారు. అంటే ఈ 3000 మందిలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. మరోసారి మీకు అర్థం కావడం కొరకు అదే 2వ అధ్యాయము 37వ వచనం ఒకసారి మళ్ళా చదువుకుందాం. పేతురు చెప్తున్న మాటలు 2వ అధ్యాయం 37వ వచనం మరోసారి చదువుతాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడగగా పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఆమేన్. హల్లెలూయా. ఆ తర్వాత చూస్తే బైబిల్ ఏముంటుందంటే పేతురు వాక్యమును అంగీకరించిన వారు. చదువు ఆ మాటలు కూడా కింద ఉంటాయి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి.
అంతకు ముందు వాక్యం ఏమని చెప్తుంది? మారు మనసు నిమిత్తము పాపక్షమాపణ నిమిత్తము క్రీస్తు నామములో మీరు బాప్తిసం పొందితే అప్పుడు పరిశుద్ధాత్మను వరం మీరు పొందుతారు. నిజంగా మీరు మారు మనసు నిమిత్తము పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో పేతురు మాటలు అంగీకరించి బాప్తిసం పొందారు. ఆ రోజు ఇంచుమించు 3,000 మంది. ఈ 3,000 మందికి దేవుని ఆత్మ కలిగి ఉన్నారు, దేవుని ఆత్మను కలిగి ఉన్నారు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు. కనుక వీరు ఏక హృదయము ఏకాత్మను కలిగి ఉన్నారు. హల్లెలూయా. అందుకే అదే అధ్యాయంలో బైబుల్ ఏమని చెప్తుందంటే 42వ వచనం చదువు. మీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండుడి. అవును. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపొస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరస్థిర ఆస్తులను అమ్మి అందరికి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవునిని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుస్తాం. ఈ క్రియలు, ఈ కార్యాలు, ఈ పనులు, ఈ ఆరాధన, ఈ స్తుతి, ఈ ఏక మనసు, ఈ ఏక హృదయము ఇవన్నీ కలిగి ఆనందముతో నిష్కపటమైన హృదయముతో ప్రజలందరి వలన దయ పొందుకొని రక్షించబడుతున్న వారు సంఘములో చేర్చబడడానికి కారణం ఏంటంటే ఏక హృదయము కలిగిన వీరు ఏకాత్మను కూడా కలిగి ఉన్నారు. అందుకే దేవుడు కార్యాలు చేస్తున్నారు. ఆమె ఎందుకు వీళ్ళు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారో మీకు చెప్పనా నేను? అదే 5వ అధ్యాయం అపోస్తలుల కార్యం, 5వ అధ్యాయం అపోస్తలుల కార్యం 32వ వచనం చదువుకుంటాం. 5:32. దేవుడు తమకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్ష్యమై ఉన్నామని చెప్పిరి. ఆమేన్. మరోసారి చదువుదాం. దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్ష్యమై ఉన్నామని చెప్పిరి. దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. ఆమేన్. ఏకాత్మ సంఘములో రావాలి అంటే పరిశుద్ధాత్మకు విధేయులు కావాలి, దేవుని ఆత్మకు విధేయులు కావాలి, పరిశుద్ధాత్మకు విధేయులు కావాలి. అందుకనే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే మేము పరిశుద్ధాత్మకు విధేయులయ్యాం. ఒకవేళ మీరు దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మకు విధేయులైతే ఏకాత్మ వస్తుంది. ఆమేన్. అదే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం ఏమని చెప్తుందంటే ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. సూటిగా నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిసం పొందిన నీలో పరిశుద్ధాత్మ ఉంది, దేవుని ఆత్మ ఉంది. దేవుని ఆత్మ లేకుండా క్రీస్తును ప్రభు అని ఎవ్వడు ఒప్పుకోలేడు. కాబట్టి దేవుని ఆత్మ నీ లోపల ఉంది కనుక నీ లోపలున్న పరిశుద్ధాత్మకు నీవు విధేయత చూపుతున్నావా? నీవు విధేయురాలు అవుతున్నావా? నిన్ను నీవు పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అనొచ్చు, ఎవరైనా విధేయత చూపిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఈ 120 మంది
ఈ 12 మంది శిష్యులు యేసయ్య ఆరోహణమై వెళ్తున్నప్పుడు నా తండ్రి వాగ్దానము చేసిన ఆత్మ, నేను వెళ్తే పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వస్తాడు, కాబట్టి యెరూషలేమును విడిచిపెట్టకండి, ఇక్కడనే నిలిచి ఉండండి, ఆ పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొని ఉండండి అని చెప్పినప్పుడు ఆ 12 మందితో ఇంకా కొంతమంది కలిసి 120 మంది విధేయులయ్యారు, విధేయత చూపారు, ప్రార్థనలో ఉన్నారు. అందుకే 120 మంది మీదికి దేవుని ఆత్మ దిగి వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, వాళ్ళ ఆత్మలోకి వచ్చాడు. 120 మందిని దేవుని ఆత్మ ఆవరించింది. పేతురు మాటలు విని బాప్తిసం పొందుకున్న వారందరికీ పరిశుద్ధాత్మ అనే వరము, అంటే దేవుని ఆత్మ వాళ్ళలోకి వచ్చేశాడు. అందరికీ ఒకేలాగానే రాడండి. ఆది సంఘములో 120 మంది మీదకి దిగొచ్చినట్టు, అలా దిగొచ్చినట్టుగా బైబిల్లో లేదండి. ప్రతి చోట అలాగ వచ్చినట్టు లేదండి. బైబిల్ అంటుంది, పాపక్షమాపణ నిమిత్తము, మారు మనసు నిమిత్తము మీరు బాప్తిసం పొందితే అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము, అంటే ఆత్మదేవుడు మీ ఆత్మలో ఏకమైపోతాడు. 3000 మందిలో ఆ ఆత్మ ఉంది. అందుకే విశ్వసించిన వారికి ఏకాత్మ, ఏక హృదయం, ఏక మనసు కలిగింది. ఈ అందరి లోపల దేవుని ఆత్మ ఉంది కనుక వాళ్ళు ఏక హృదయం కలిగి ఉన్నారు, ఏక మనసు కలిగి ఉన్నారు, ఏకాత్మ కలిగి ఉన్నారు. దేవాలయంలో అనుదినం ప్రార్థిస్తున్నారు, ప్రభును స్తుతిస్తున్నారు, తమకు కలిగింది సమిష్టిగా పంచుకుంటున్నారు, చిరస్థిర ఆస్తులను అమ్ముకొని ఎవరికి కొదవ లేకుండా జీవిస్తున్నారు, ప్రజలందరి వలన దయ పొందారు, ప్రభును ఆరాధిస్తూ ఉంటే అనేకులు రక్షణ అనుభవంలోనికి వస్తున్నారు, అనేకుల జీవితాలలో అద్భుతాలు జరుగుతున్నాయి. అపొస్తలులను దేవుడు వాడుకుంటున్నాడు, సూచక్రియలు మహత్కార్యములు జరిగిస్తున్నాడు. బోధలో ఉన్నారు, విశ్వాసములో ఉన్నారు, రొట్టె విరుచులో ఉన్నారు, సహవాసములో ఉన్నారు. కారణం ఏంటంటే బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరి లోపల దేవుని ఆత్మ ఉంది. ఎందుకు వారి లోపల దేవుని ఆత్మ ఉందంటే పేతురు చెప్పిన మాటలకు వాళ్ళు విధేయులయ్యారు, దేవుని వాక్కుకు విధేయులయ్యారు. అందుకే మేమును దేవునికి విధేయులైన వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడనుంది. మరోసారి 5వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. 5వ అధ్యాయం 32వ వచనం చదువుదాం. నీమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు. దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించు పరిశుద్ధాత్మ. మరోసారి ఆ మాటను మరలా చదువుదాం. దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించు పరిశుద్ధాత్మ. ఆమేన్. ఎవరైతే దేవుని మాటకు, దేవుని వాక్కుకు, దేవుని ఆలోచనకు విధేయులైతారో వారికి పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. మనకు తెలుసు కదా, బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ చేత నింపబడిన అనుభవాలు కలిగిన వాళ్ళు దేవునికి విధేయులయ్యారు. మొట్టమొదటి పరిశుద్ధాత్మకు విధేయురాలైంది కన్యక మరియ. ఆ తర్వాత ఎలిజబెత్ దేవుని ఆత్మకు విధేయురాలైంది. వీళ్ళిద్దరు కలుసుకున్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి ఇలాగూ మాట్లాడానని ఉంటుంది 1వ అధ్యాయంలో. అదేవిధంగా మరియ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఆమె మాట్లాడుతూ ఉంటుంది. జకరియా కూడా పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడు. అంటే వీరి ముగ్గురు లోపల ఉంది ఒకే ఆత్మ. అందుకే రక్షణ ప్రణాళిక కొరకు సిద్ధం చేసిన దేవుని చిత్తాన్ని పరిశుద్ధాత్మ పూర్ణులై వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చింది, ఈ దీనురాలను కటాక్షించింది, నా ప్రభువు తల్లి నేను చూడడము నాకు తటస్థించింది. హల్లెలూయా. అదే మరి అంటది, ఇదిగో నాకు నా ఆత్మ రక్షణను బట్టి ఆనందిస్తున్నాను. చదువు 1వ అధ్యాయంలో ఆ విషయాలు. 1వ అధ్యాయంలోకి రండి. లూకా సువార్త 39వ వచనం చదువుదాం. 1వ అధ్యాయం 39వ వచనం చదువుదాం.
ఆ దినములందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జక్కరియా ఇంటిలో ప్రవేశించి ఎలిషబెతునకు వందనము చేశాను. ఎలిషబెతు మరియ యొక్క వందనమును వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసేది. అంతటా ఎలిషబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై గమనిస్తున్నారా? ఎలిజబెతు దేవుని ఆత్మతో నిండుకొనినదై మాట్లాడుతుంది. దగ్గరగా ఇట్లనను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకిలాగు ప్రాప్తించెను. ఆమె తర్వాత 46వ వచనం చదువుకుందాం. అప్పుడు మరియ ఇట్లనను, నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. 35వ వచనంలో కూడా చూస్తే దూత అంటది, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అనబడును. ఆమె ఇప్పుడు గమనించండి. ఇప్పుడు జకర్యా కూడా మీరు ఒకసారి చూడండి. జకర్యా కూడా 67వ వచనం కూడా చదవండి. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇంటూ ప్రవేశించాను. ఆమేన్, హల్లెలూయా. అంటే జకర్యాలో ఉంది అదే ఆత్మ, ఎలిజబెతులో ఉంది అదే ఆత్మ, మరియలో ఉంది అదే ఆత్మ. వీళ్ళు వేరు వేరు వ్యక్తులైనప్పటికీ వీరిలో ఉన్నది మాత్రం పరిశుద్ధాత్మ. 3000 మంది వేరు వేరు ప్రాంతాలకు చెందిన వారైనప్పటికీ వారిలో ఉంది పరిశుద్ధాత్మే. 120 మంది వేరు వేరు వ్యక్తులైనప్పటికీ వారిలో ఉంది పరిశుద్ధాత్మే. ఆది సంఘములో రక్షణ అనుభవంలో ఉన్న పరిశుద్ధుల హృదయాలలో లేక వారి ఆత్మలో దేవుని ఆత్మ ఉంది. మరి ఈ దేవుని ఆత్మను వాళ్ళు ఎలాగూ కలిగి ఉన్నారు? మరియ దేవుని మాటకు విధేయురాలైంది, ఎలిజబెతు దేవుని మాటకు విధేయురాలైంది. జకర్యా కూడా మొదట అనుమానించి మూగోడైపోయినా కూడా తరువాత దేవుని మాటకు విధేయుడైపోయాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరిగాయి. ఈ రోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, ప్రియ సంగమా, ప్రియ దేవుని పరిశుద్ధ జనాంగమా, ప్రియ దైవ జనాంగమా, పరిశుద్ధాత్మ దేవుడు మీలోను మీ గృహంలోను మీతోను ఉన్నాడు, మీ హృదయంలో ఉన్నాడు. నువ్వు బాప్తిసం తీసుకున్న వ్యక్తివైతే, నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివైతే నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావు. మరి వాళ్ళు లోపడ్డారు, నువ్వు లోపడుతున్నావా? వాళ్ళు విధేయులయ్యారు, నువ్వు విధేయులు అవుతున్నారా? దేవునికి విధేయులైన వారికి అనుగ్రహించు పరిశుద్ధాత్మ. ఆమేన్. విధేయులయ్యారు. మీకు తెలుసా? 8వ అధ్యాయం చదవాల్సిన అవసరం లేదు. అపోస్తలుల కార్యం ఫిలిప్పుని గూర్చి ఏమనుంటుంది తెలుసా? ప్రభు దూత కలుసుకొని మాట్లాడుతుంది, నువ్వు అరణ్యానికి పరిగెత్తు అని. పరిగెత్తుతాడు. పరిగెత్తుతున్నప్పుడు అక్కడ ఒక రథం మీద వెళ్తున్న వ్యక్తి ఉంటే అక్కడ బైబిల్ చెప్తుంది, దేవుని ఆత్మ రథమును కలుసుకోమని చెప్తుంది. వెళ్ళి కలుసుకుంటాడు. కలుసుకుంటే అతడు ఒక ఆర్థిక మంత్రి, యెషయా గ్రంథం చదువుతాడు. అతనితో మాట్లాడతాడు. మాట్లాడితే గొర్రె పిల్ల అంటే బొత్సు కత్తరిండి వాణి అంటే గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ విషయాన్ని చదువుతాడు. ఈ విషయం నీకు తెలుసు అంటే నాకు తెలియదు, నాకు ఎవరైనా చెప్తేనే కదా ఎక్కి కూర్చొని దాన్ని గూర్చి క్రీస్తుని గూర్చి ప్రకటిస్తాడు. చదువుదామా? ఎందుకైనా మంచిది. ప్రభు దూత నువ్వు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆత్మ ఎంత క్లారిటీ, ఎంత క్లియర్ గా మాట్లాడుతుంది, గైడెన్స్ ఇస్తుంది, నడిపింపునిస్తుంది. గాజా వైపు వెళ్ళమని చెప్పిన చదువు. అప్పుడు ఐతిమోఫీల రాజైన కల్దకే కింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐతిమోఫీయుడైన నొసంపుకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చుచుండెను. అతడు తిరిగి వెలుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథం దగ్గరకు పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది
గ్రహించుచున్నావా అని అడగగా అతడు, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖమునందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రె వలె వదకు చేబడను బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండెను, అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శన దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నసంపుకుడు, ప్రవక్త ఎవరి గురించి ఇలాగ చెప్తున్నాడు? తన్ను గురించియా వేరొకరి గురించియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనములను అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్తుండగా నీళ్లును ఒక చోటికి వచ్చినప్పుడు రసంపుకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించి యునినేడలా పొందవచ్చునని చెప్పాను. అతడు, యేసు క్రీస్తు దేవుని కుమారుని విశ్వసించున్నానని ఉత్తరమిచ్చాను. ఫిలిప్పు నసంపుకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగి అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చాను. వారు నీళ్ళ నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నసంపుకుడు సంతోషించుతూ తన త్రోవను వెళ్ళాను. అప్పుడు ఫిలిప్పు మరి ఎన్నడూ చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతులలో కనబడెను. అక్కడ నుండి కైసారికి వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడి ప్రభు నామాన్ని మహిమపరుస్తాం. ఎంత చక్కగా అంటే ఫిలిప్పు దేవునికి లోబడడం ద్వారా ఆత్మదేవుడు అతన్ని నడిపిస్తున్నాడు. నువ్వు దక్షిణ దిక్కు గాజాకు వెళ్ళు, పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు, రథాన్ని చూపించాడు, వెళ్ళు. ఆ రథంలో ఉన్న వ్యక్తితో మాట్లాడు. ఆ వ్యక్తి ఎవరు? ఆర్థిక మంత్రి. ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేములో ఆరాధించడానికి వెళ్తున్నాడు. కానీ క్రీస్తు తెలియదు, సర్వసత్యం తెలియదు. దేవుని ఆత్మ సర్వసత్యంలోనికి నడిపిస్తుంది కదా. దేవుని ఆత్మ క్రీస్తుని గురించి బోధిస్తుంది కదా. దేవుని ఆత్మ యేసును పరిచయం చేస్తుంది కదా. పరిశుద్ధాత్మ ఆయన వాటిలోని తీసుకొని బోధిస్తాడు కదా. అంటే ఇతడు దేవునికి లోబడడం ద్వారా, దేవుని మాటకు లోబడడం ద్వారా పరిశుద్ధాత్మ తనను నడిపిస్తున్నాడు, గైడెన్స్ ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు, సువార్తను అందించాడు. సువార్తను విన్న వ్యక్తి, నాకు బాప్తిసం ఇవ్వు, నీళ్లున్నాయన్నాడు. అక్కడ దిగి రథం ఆపుకొని నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దేవుని ఆత్మ అంటే ఇతన్ని కొనిపోయింది, ఆ జ్యోతిలో కనపడ్డాడు. అంటే ఈరోజు నీ లైఫ్లో ఇలాంటి కార్యాలు నీ జీవితంలో జరగకపోవడానికి రీజన్ ఏంటి? మీ కుటుంబ సభ్యులు మారు మనసు పొందకపోవడానికి రీజన్ ఏంటి? మీ ఇంట్లో ఉన్న వాళ్ళు బాప్తిసం పొందకపోవడానికి రీజన్ ఏంటి? నీవు దేవుని ఆత్మకు లోబడితే, నీవు దేవుని ఆలోచన లోబడితే పరిశుద్ధాత్మలో నువ్వు ఏకమైతావు. పరిశుద్ధాత్మలో నీవేకమైతే నిన్ను దేవుడు నడిపిస్తాడు, మార్గము సరళం చేస్తాడు, నీ ద్వారా అనేకులను బాప్తిసంలోకి నడిపిస్తాడు. ఎప్పుడైతే ఫిలిప్పు దేవుని మాటకు లోబడ్డాడో పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మతో ఏకమైపోయాడు. ఆ ఆత్మ తనను నడిపిస్తుంది, ఆ ఆత్మే ఆలోచనిస్తుంది, ఆ ఆత్మే క్రీస్తుని గురించి బోధించింది, ఆ ఆత్మే బాప్తిసంలోకి నడిపించింది. ఆ ఆత్మ ఏమంటుంది తెలుసా? నువ్వు పూర్ణ హృదయంతో విశ్వసిస్తే నేను నీకు బాప్తిసం ఇస్తాను. మరి దేవుని ఆత్మకు నువ్వు లోబడుతున్నావా? పరిశుద్ధాత్మకు నువ్వు విధేయుడు అవుతున్నావా, విధేయురాలు అవుతున్నావా? ఫిలిప్పు విధేయుడు అవ్వడం వల్ల ఒక ఆర్థిక మంత్రికి రక్షణ వచ్చింది. ఫిలిప్పు విధేయుడు అవ్వడం వల్ల దేవుని ఆత్మకు లోబడి పరిగెత్తాడు దక్షిణ దిక్కు. ఫిలిప్పు దేవునికి లోబడడం వల్ల పరిశుద్ధాత్మ అతనిని రథం దగ్గరికి నడిపించింది. అంటే ఫిలిప్పు ఆత్మ దేవుని ఆత్మ ఏకమైంది. హల్లెలూయా. మరియా ఆత్మ పరిశుద్ధాత్మ ఏకమైంది. ఎలిజబెత్ ఆత్మ దేవుని ఆత్మ ఏకమైంది. జకరియా ఆత్మ దేవుని ఆత్మ ఏకమైంది. హల్లెలూయా.
రక్షణ కార్యం. అలాగే సంఘములో ఉన్న విశ్వాసులు, రక్షించబడిన పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వారి ఆత్మ దేవుని ఆత్మతో ఏకమైంది. అందుకే ప్రజల వలన దయ పొందారు. అందుకే వారు దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు. అందుకే వారిలో ఉన్న స్వార్థం తొలగిపోయి సంఘములో ఉన్న అనేకులు సమిష్టిగా ఉన్నారు. వారి అక్కర కొలది పంచిపెట్టారు, స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తున్నారు, మహింపరుస్తున్నారు, దేవాలయంలో కూడుకుంటున్నారు, ఇంటింటా కూడుకుంటున్నారు. వాళ్ళ ఆశలు, ఆశయాలు, వాళ్ళ అభిప్రాయాలు దేవుని ఆత్మ మీద ఆధారపడే. హల్లెలూయా. వాళ్ళ నిర్ణయాలు దేవుని ఆత్మ మీద ఆధారపడి సహవాసములో ఉన్న సంఘ బిడ్డలు ఏకాత్మ ఉంటారు. ఈ ఏకాత్మ ఎవరిలోనైతే ఉంటుందో ఆ సంఘాలు వర్ధిల్తాయి, ఆ సహవాసాలు వర్ధిల్తాయి. వర్ధిల్లాలంటే ఏం చేయాలి? ప్రతి వ్యక్తి దేవుని మాటకు విధేయులైతే పరిశుద్ధ ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. అంటే ఆత్మలో మనం ఏకమైపోతాం, దేవుని ఆత్మలో మనం ఏకమైపోతాం. మీకు తెలుసా, బైబిల్ గ్రంథంలో మీకు ఒక విషయం గుర్తు చేస్తాను. ఒకసారి ఆదికాండం 41వ అధ్యాయం 36వ వచనం చదవండి. ఆదికాండం 41వ అధ్యాయం 36వ వచనం చదవండి. ఆదికాండం 41వ అధ్యాయం 36వ వచనం చదవండి. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశంలో రాబోవు కరువు సంవత్సరములు కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆహారము ఐగుప్తు దేశంలో రాబోవు కరువు సంవత్సరములు ఎన్నింటికి ఈ దేశమందు సంగ్రహముగా ఉండునని ఫరోతో చెప్పాను. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండని కనుక అతడు తన సేవకులను చూసి, ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అనెను. ఆమేన్, హల్లెలూయా. ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని కనుగొనగలమా? గొప్ప కరువు ఆ దేశం మీదకి రాబోతుంది. దేవుడు ప్రేమించి ఫరోకు క్షేమ సమాచారాన్ని అందించాడు. అదంతా వివరించి చెప్తూ ఉంటే తనకు, తన సేవకులందరికీ ఈతని వలె దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి వారికి కనిపించలేదు. గమనిస్తున్నారా దేవుని బిడ్డలారా? నీవు దేవుని ఆత్మతో ఏకమైపోవాలి, పరిశుద్ధాత్మతో ఏకమైపోవాలి, దేవుని ఆత్మతో ఏకమైపోవాలి. 120 మంది దేవుని ఆత్మతో ఏకమైపోయారు. 3000 మంది దేవుని ఆత్మతో ఏకమైపోయారు. పరిశుద్ధుడైన ఆ యొక్క ఫిలిప్పు దేవుని ఆత్మతో ఏకమైపోయాడు. అందుకనే మంత్రి రక్షణ అనుభవంలోకి వచ్చాడు. మరియ దేవుని ఆత్మతో ఏకమైపోయింది. అందుకనే క్రీస్తుని ఈ భూమి మీదకి అందించడానికి సాధనంగా వాడబడింది. ఎలిజబెత్, జకరియా దేవుని ఆత్మతో ఏకమయ్యారు. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను ఈ భూమి మీదకి రావడానికి వాళ్ళు వాడబడ్డారు. ఈ రోజు నువ్వు ఎవరితో ఏకమవుతున్నావు? దేనితో ఏకమవుతున్నావు? సహవాసం అంటే, సంఘం అంటే ఆది సంఘములో ఉన్న రూల్స్ పాటించాలి. ఆది సంఘ అనుభవాలు మనకు కావాలి. ఆది సంఘములో ఉన్న ప్రతి బిలీవర్, ఎవ్రీ వన్ దేవుని ఆత్మతో ఏకీభవించారు, పరిశుద్ధాత్మతో ఏకీభవించారు. అందుకే సంఘాలు స్థిరపరచబడ్డాయి. అందుకే అద్భుత కార్యాలు జరిగాయి. అందుకే అపోస్తులను వాడుకున్నారు. అందుకే పరిశుద్ధులను వాడుకున్నారు. సంఘ పెద్దలను, భోజనము కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తులను వాడుకున్నారు. హల్లెలూయా. 6వ అధ్యాయం చూడండి, అపోస్తుల కార్యం. భోజనం కొరకు ఏర్పాటు చేయబడిన వ్యక్తులు కదా. స్తెఫెన్, అతని మాటలు, అతని క్రియలు, దేవుని ఆత్మ అతన్ని వాడుకున్న విధానం. 6వ అధ్యాయంలోకి రండి. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం
16వ వచనం చదవండి, 10వ వచనం చదవండి. మాటలాడు యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. హల్లెలూయా. అక్కడ ఏమనుందంటే మాటల యందు అతడు అగపరిచిన జ్ఞానమును ప్రేరేపించిన ఆత్మను, అంటే స్టెఫెను తను దేవునితో పరిశుద్ధాత్మతో ఏకాత్మై ఉన్నాడు. ఆ జ్ఞానము పరిశుద్ధాత్మ వలన కలిగింది, దేవుని ఆత్మ వలన. అతన్ని ప్రేరేపించింది దేవుని ఆత్మ. కాబట్టి వాళ్ళు ఎదిరించలేకపోయారట. ఆ సభలో ఉన్న వాళ్ళు స్టెఫెను చూసినప్పుడట దేవదూత ఆత్మ వలన ఉందట. ఎందుకని మంచిది 14-15 వచనాలు చదవండి, అదే అధ్యాయం. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారమును మార్చెనని వీడు చెప్పగా మేము వింటిమనిది. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. అదే 6వ అధ్యాయం 5వ వచనం నుండి. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండిపోయిన వాడైన స్టెఫెను. హల్లెలూయా. అంటే చూడండి, విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండిపోయిన వాడైన స్టెఫెను. 7 లిస్ట్ ఉంది. గమనిస్తున్నారా మీరు? ఏకాత్మ అంటే దేవుని ఆత్మతో ఏకీభవించడం, పరిశుద్ధాత్మతో ఏకీభవించడం. మరొక మాటలో చెప్పాలంటే 32వ వచనం ప్రకారము మేమును దేవునికి విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. సంఘమంతా దేవుని ఆత్మకు విధేయత చూపారు, పరిశుద్ధాత్మకు విధేయత చూపారు. చరస్థిర ఆస్తులను అమ్మారు, అపోస్తుల పాదముల యొద్ద పెట్టారు. వేల మంది, వేల కుటుంబాలు. కానీ ఒక్క ఫ్యామిలీ దేవుని ఆత్మకు లోబడలేదు, దేవుని మాటకు లోబడలేదు, దేవుని ఆలోచనకు లోబడలేదు. అదే అధ్యాయంలోకి రండి, 5వ అధ్యాయంలోకి రండి, 5వ అధ్యాయంలోకి రండి. మొదటి కొన్ని వచనాలు చదువుదాం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపరచుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో, ఎంతమంది రక్షించబడ్డారో, ఎంతమంది క్రీస్తుని విశ్వసించారో, ఎంతమంది ఏకాత్మ కలిగి ఉన్నారో, ఎంతమంది దేవుని ఆత్మ కలిగి ఉన్నారో, అందరూ భూములు జాగలు అమ్మి చిరస్థిర ఆస్తులు అపోస్తల పాదాల యొద్ద పెట్టారు. మరి ఎవరిని అడగలేదు. ఈ అననీయని అడిగాడు పేతురు, అసలు నువ్వెందుకు దాచుకున్నావయ్యా? ఇంతకీ అమ్మావా నీ పొలాన్ని? అవును, ఇంతకీ అమ్మాను అంటే అక్కడ ఎవరు తెలుసా? నీ హృదయాన్ని మోసం చేయడానికి సైతానుకు నువ్వెందుకు చోటిచ్చావు? పరిశుద్ధాత్మను మోసం చేయడానికి, నీలో ఉన్న దేవుని ఆత్మను మోసం చేయడానికి సైతానికి ఎందుకు అవకాశం ఇచ్చావు? లైవ్ లో వీక్షిస్తున్న పరిశుద్ధ దేవుని జనాంగమా, దైవ జనాంగమా, పరిశుద్ధ దేవుని బిడలారా, మీలో ఉన్న పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి సైతానుకు మీరు అవకాశం ఇస్తున్నారా? దశమ భాగాలు దాచుకుంటున్నారే, మీరు సైతానికి అవకాశం ఇస్తున్నారు. దశమ భాగం ఇవ్వకుండా మీరు బిగపడుతున్నారే. మీ హృదయములో దేవుని ఆత్మకు ఏకీభవించట్లేదు, దేవుని ఆత్మతో. సైతాన్ మోసం చేయడానికి. ఆ మాట మరొకసారి చదువు. పేతురు ఆ యొక్క అననీయతో అంటున్న మాట. అప్పుడు పేతురు, అననీయ, ఈ భూమి మీద కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఎందుకు నీ మనసును, నీ హృదయాన్ని ప్రేరేపించాడు? నీలో ఉన్న పరిశుద్ధాత్మను, నీలో ఉన్న దేవుని ఆత్మను మోసపుచ్చడానికి నీ హృదయాన్ని, నీ మనసును ఎందుకు సైతానికి ఇచ్చావు? ఎందుకు సాతాను ప్రేరేపించినట్టు చేశావు?
పరిశుద్ధులైన మీరు, బాప్తిసం పొందిన మీరు, రక్షణ అనుభవంలో ఉన్న మీరు, దేవుని ఆత్మ అనుభవంలో ఉన్న మీరు, ప్రార్థన పరులైన మీరు, విశ్వాసముతో నింపబడిన మీరు, దర్శనం పొందుకున్న మీరు, డబ్బు విషయంలో, దశమ భాగం విషయంలో, మనీ విషయంలో మీలో ఉన్న ఆత్మను మీరు మోసం చేస్తున్నారు. కారణం ఏంటంటే సైతాను మీ మనసును పట్టుకున్నాడు, మీ మనసును ప్రేరేపించాడు. ఎందుకో తెలుసా? ఈ దశమ భాగం పాస్టర్కే వెళ్తుంది, ఈ 10వ భాగం పాస్టర్కే మీరు ఇస్తున్నారు. కానీ బైబుల్ ఏమంటుంది? దశమ భాగము యెహోవా సొమ్ము, దశమ భాగము దేవుని మందిరములో ఉండాలి, అది దేవుని పరిచర్య కొరకు వాడాలి, సేవ కొనసాగించబడాలి, సేవకుల పోషణ కొనసాగించబడాలి, పరిచర్య జరగాలి. ఈ అంత్య దినాల్లో, ఈ చివరి దినాల్లో నిజంగా దేవుని ఆత్మకు నువ్వు లోబడే వ్యక్తివైతే, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తివైతే నువ్వు దేవునికి సపోర్ట్ ఇవ్వాలి కానీ, పరిశుద్ధాత్మకు సపోర్ట్ ఇవ్వాలి కానీ. అన్ని కుటుంబాలు ఒక ఎత్తు, సంఘములో ఉన్న అందరు విశ్వాసులు ఒక ఎత్తు, ఈ అననీయ ఇంకొక ఎత్తు. ఈ అననీయ భార్య వీళ్ళు ఏం చేశారంటే పరిశుద్ధాత్మను మోసం చేయడానికి సిద్ధపడ్డారు. ఎలాగో పరిశుద్ధాత్మను మోసం చేశారంటే వీళ్ళ హృదయములో సైతానుకు చోటిచ్చారు, వీళ్ళ మనసును సాతాను పాడు చేయడానికి, ప్రేరేపించడానికి అవకాశం ఇచ్చారు. ఫిలిప్ అయితే దేవుని ఆత్మకు అవకాశం ఇచ్చాడు, మరి అయితే దేవుని పరిశుద్ధాత్మకు అవకాశం ఇచ్చింది, ఎలీషా అయితే దేవుని ఆత్మకు, జకర్యా అయితే దేవుని ఆత్మకు, స్టెఫెన్ అయితే దేవుని పరిశుద్ధాత్మకు అవకాశం ఇచ్చారు. ఆది సంఘములో ఉన్న ప్రతి ఫ్యామిలీ, ప్రతి కుటుంబం, విశ్వసించిన వారందరూ దేవుని ఆత్మతోనే ఏకీభవించారు. కానీ అననీయ కుటుంబం మాత్రము దేవుని ఆత్మతో ఏకీభవించలేదు, పరిశుద్ధాత్మనే మోసం చేశారు, నమ్మిన ప్రభునే మోసం చేశారు. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నీ దగ్గర ఉంటే అది నీది కాదా? అది నీ యొద్ద ఉంటే అది నీది కాదా? నువ్వు పరిశుద్ధాత్మను ఎందుకు మోసం చేస్తున్నావు? నీ హృదయంలో సైతానికి ఎందుకు చోటిచ్చావు? నీ మనసును చెడగొట్టడానికి అపవాదికి ఎందుకు అవకాశం ఇచ్చావు? నీదైనప్పుడు అది నీది కాదా? నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు దేవునితోనే అబద్ధం ఆడావు, నువ్వు పేతురుతోని కాదు, నువ్వు సేవకులతోని కాదు, నువ్వు దేవునితోనే అబద్ధం ఆడావు అన్నాడు. అంతే, ఏమనలేదు. కానీ ప్రాణం పోయిందండి, విలవిల్లాడి ఎగిరి చనిపోయాడండి. అందరు ఒకటైతే నువ్వు ఒక్కడు ఒక ఎత్త, అన్ని కుటుంబాలు ఒకటైతే నీ కుటుంబం వేరేనా? సంఘంలో ఉన్న వాళ్ళందరూ దేవుని ఆత్మతో ఏకీభవిస్తే నీవు సైతానికి అవకాశం ఇస్తావా? నీ కుటుంబం సైతానికి అవకాశం ఇస్తుందా? అందరూ పరిశుద్ధాత్మతో ఏకాత్మ కలిగి ఉంటే నీవు మాత్రమే సైతానికి చోటిస్తావా? నీ మనసులో, నీ ఆలోచనలో, నీ హృదయంలో. ఓ అననీయా, నువ్వు పరిశుద్ధాత్మను ఎందుకు మోసం చేస్తావు? నీ హృదయాన్ని పాడు చేయడానికి సాతాను ప్రేరేపణిస్తే ఆ ప్రేరేపణకు నువ్వు ఎలా లోపడతావు? నువ్వు రక్షింపబడలేదా? నువ్వు మారుమనసు పొందలేదా? నీకు పరిశుద్ధాత్మ అనుభవం లేదా? ప్రార్థన జీవితం లేదా? ప్రత్యక్షత లేదా? ఇన్ని అనుభవాలు ఉన్నప్పటికీ డబ్బు విషయం వచ్చేసరికి సైతానుకు అవకాశం ఇస్తావా? డబ్బు విషయం వచ్చేసరికి నీ మానవాత్మ పనిచేయడానికి అవకాశం ఇస్తావా? డబ్బు విషయం వచ్చేసరికి నీ మనసు నువ్వు పాడు చేసుకుంటావా? విశ్వాసులు, పరిశుద్ధులు అంతా డబ్బు దగ్గరనే. హల్లెలూయా. దేవుని సొమ్మును, దేవుని భాగాన్ని నీ కుటుంబం కొరకు, నీ ఇంటి కొరకు, నీ పిల్లల కొరకు, నీ అప్పుల కొరకు, నీ ఇంటి కొరకు వాడుకుంటే నువ్వు చనిపోతావు, ఆత్మీయంగా చచ్చిపోతావు. ఆశీర్వాదాలు నీకుండవు, దీవెన నీకుండదు, నీ పిల్లలకు క్షేమం ఉండదు, నీ ఇంట్లో ఉన్నవేది క్షేమాన్ని అనుభవించలేవు. బైబిల్ గ్రంథమే చెప్తుంది కదా, మలాకి గ్రంథకర్త చెప్తాడు కదా, ఏమని? సమస్తము తినివేయబడుతుంది. ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నా. ఆ తర్వాత ఏం జరిగిందో చదవండి. వాళ్ళ భార్య వస్తుంది, అదే 5వ అధ్యాయం. చదివి వదిలేసిన భాగం నుండి చదవండి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించారు? ఇదిగో నీ పెరిమెట్టిని పాతి పెంచిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి
ప్రాణము విడిచెను. ఈ సంగతులు అప్పుడు ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూసి ఆమెను మోసుకొని పోయి ఆమె పెరిమిటి యొద్ద పాతిపెట్టి సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ ఇలా భయము కలిగెను. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తాం. ఈమె కూడా చిలుక పలుకుల్లాగా మాట్లాడి అసలు సంఘం ఎట్లుంది? అగ్నిలో ఉంది. సంఘం ఎట్లుంది? ఆత్మలో ఉంది. సంఘం ఎట్లుంది? ఏక మనసుతో ఏక హృదయంతో ఉంది. సంఘం ఎట్లుంది? నిస్వార్థ హృదయంతో ఉంది. సంఘం ఎట్లుంది? చరస్థిర ఆస్తులు అమ్మి సమానంగా పంచిపెట్టుకున్నారు. ప్రార్థనలో ఉన్నారు, రొట్టె విరుచులో ఉన్నారు, సహవాసంలో ఉన్నారు, అపోస్తుల పాదముల మీద పెట్టారు. ఎవరికి స్వార్థం లేదు, అందరూ సమానంగా ఉన్నారు. దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని ఆత్మ కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరి లోపల దేవుని ఆత్మ ఉంది. ప్రతి కుటుంబంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ప్రతి ఇంట్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి జీవితంలో దేవుని ఆత్మ ఉంది. అలాంటి ఉద్యమంలో, అలాంటి మహిమలో, అలాంటి అభిషేకంలో, అలాంటి ఆత్మీయ అనుభవంలో ఆది సంఘం ముందుకెళ్తుంటే ఒక్క కుటుంబం మాత్రము దేవుని ఆత్మకు లోబడలేదు, దేవుని మాటకు లోబడలేదు. సొంత మెదడుకు, సొంత బుద్ధికి, సొంత వివేకానికి వాళ్ళు పదులు పెట్టారు. దేవుని పరిశుద్ధ సంఘములో దేవుని బిడలుగా ఆత్మ కలిగిన అనుభవంలో సహవాసంలో కొనసాగించబడుతున్న ఓ దైవ జనాంగమా, నీవు కూడా అననీయ సపీరేలాగా సొంత మనసును ఆధారం చేసుకొని, సొంత బుద్ధిని ఆధారం చేసుకొని, సొంత తెలివిని ఆధారం చేసుకొని, సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని, అనుభవాన్ని ఆధారం చేసుకొని, ఆత్మను పక్కకు పెట్టి, విశ్వాసాన్ని పక్కకు పెట్టి, భక్తిని పక్కకు పెట్టి సైతానుకు నీ మనసులో చోటిస్తున్నావేమో, అపవాదికి నీ మనసులో చోటిస్తున్నావేమో. డబ్బు కళ్ళకు కనిపించగానే, ఆస్తి కళ్ళకు కనిపించగానే, అంతస్తు కళ్ళకు కనిపించగానే, డబ్బు నీ చేతికి రాగానే ఇదంతా నేను దేవునికి ఇవ్వాలా, ఇదంతా మందిరానికి ఇవ్వాలా, ఇదంతా సేవకులకు ఇవ్వాలా, ఇన్ని డబ్బులు ఇవ్వాలా అనే దుష్ట ఆలోచన తెలవకుండా నీ మనసులో వస్తుందేమో. మరి మిగతా వరకు ఎవరికి రాలేదండి? 99 మందికి రాలేదండి, ఒక్క వ్యక్తికే వచ్చిందండి, ఒక్క కుటుంబానికే వచ్చింది. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నారు. నీలో ఉన్న దేవుని ఆత్మను మోసం చేస్తావా? నీలో ఉన్న రక్షకుని మోసం చేస్తావా? నీలో ఉన్న యేసును మోసం చేస్తావా? నీలో ఉన్న అభిషేకాన్ని మోసం చేస్తావా? నీలో ఉన్న పరిశుద్ధతను మోసం చేస్తావా? అది నీ మైండ్ కాదు, అది సైతాన్ మైండ్. అందుకే పేతురు అన్నాడు కదా అననీయతో, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను నీ హృదయాన్ని ప్రేరేపించినప్పుడు నువ్వెందుకు లోబడ్డావు? అన్నిట్లో రైట్ ఉండరండి. ఒక డబ్బు విషయంలో రైట్ ఉండరు, ఒక దశభాగం విషయంలో రైట్ ఉండరండి. బాప్తిసం తీసుకొని ఇన్ని నాళ్ళైంది, బాప్తిసం తీసుకొని ఇన్ని సంవత్సరాలైంది. బాప్తిసం పొందుకున్న నీవు, ఆత్మ కలిగిన నీవు ఈ రోజు వరకు కరెక్ట్ దశభాగం ఇవ్వగలుగుతున్నావా? ఇవ్వలేకపోతున్నావు. అందుకే నీ ఇంట్లో దరిద్రం, అందుకే నీ ఇంట్లో శాపం. కొంతమందికి కోపం వస్తుంది దశభాగం గురించి చెప్తే. నిన్ను ప్రేమించే ఏ దైవజనుడైనా దశభాగం గురించి చెప్తున్నాడంటే నిన్ను అతడు ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని అతడు ప్రేమిస్తున్నాడు. నువ్వు దీవించబడాలి. సాతాను ఉచ్చులో పడిపోవద్దు, సాతాను యొక్క చేతిలో పడిపోవద్దు, సాతాను మోసంలో పడిపోవద్దు, నీ హృదయం చెడిపోవద్దు, నీ ఆలోచనలు చెడిపోవద్దు. అది యెహోవా సొమ్ము, అది దేవుని సొమ్ము. దేవునికి ఇవ్వాలి. సంఘంలో చాలా మంది విశ్వాసులు ఉంటారు. 100కి 10 కుటుంబాలు మాత్రమే దశభాగాలు ఇస్తాయి, 90 కుటుంబాలు ఇవ్వవు. మీరు శాపంలో ఉన్నారు, మీరు సైతాను వశంలో ఉన్నారు, మీరు అపవాది వశంలో ఉన్నారు. మీ హృదయంలో సైతానుడు మోసంతో మిమ్మల్ని నింపాడు, మీ మనసును, మీ ఆలోచనలు పాడు చేశాడు, మీ హృదయాన్ని పాడు చేశాడు. అందుకే ఆత్మీయ అభివృద్ధి ఆగిపోయింది, ఆత్మీయ ఆశీర్వాదం ఆగిపోయింది, ఆత్మీయ దీవెన ఆగిపోయింది, ఆత్మీయ ప్రత్యక్షత ఆగిపోయింది. ఇంకొక మాట భార్యకి తెలియకుండానే వచ్చింది. అప్పుడు మీరు ప్రభు ఆత్మను ఎందుకు శోధిస్తున్నారు? దశమ భాగం విషయంలో, డబ్బు విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, సంఘమా, సహవాసమా, విశ్వాసులారా, పరిశుద్ధులారా, దైవజనులారా, ఎందుకు దేవుని ఆత్మను మీరు శోధిస్తున్నారు? దేవునికి ఇవ్వకుండా ఎందుకు శోధిస్తున్నారు? కొంతమంది బుద్ధిమంతులు ఉన్నారు, దశమ భాగంతో వాళ్ళు చర్చిలో పనులు చేపిస్తారు. నీ అయ్య సొమ్ము ఆ దశమ భాగం, నువ్వెవరయ్యా పని చేయించడానికి? అది దేవుని సొమ్ము, అది దేవుని కానుకబెట్టలు వేయాలి, దేవుని ధరాగారంలో వేయాలి. నీ సొంత డబ్బులతో చేయించు. నీ సొంత డబ్బుతో మందిరంలో పనులు చేయించాలంటే దశమ భాగం అది నీది కాదు, యెహోవా సొమ్ము. కొంతమంది బుద్ధిహీనులు ఉన్నారు, కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు ఉన్నారు.
ఈ డబ్బులు ఇస్తే పాస్టర్ మెక్కేస్తాడు, పాస్టర్ తినేస్తాడు, వాడి డబ్బు తినొద్దు కాబట్టి పని చేపిస్తాడు. ఎంత దుర్మార్గుడిగా నువ్వు, ఎంత దుర్మార్గుడు. అసలు నీలో దేవుని ఆత్మ ఉందా? నువ్వు నిజమైన విశ్వాసమేనా? నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? క్రీస్తు ఆత్మ నీలో ఉందా? సైతాన్ నీ లోపలికి వచ్చాడు, అపవాదిని మనసును పాడు చేశాడు, నీ హృదయాన్ని మోసంతో నింపేశాడు. దానంత మరణం అంటే గుడ్డుతనం, ఆశీర్వాదం లేకపోవడం, దీవెన లేకపోవడం, ఎంత సంపాదించినా నీకు ఆశీర్వాదం లేకపోవడం. ఎందుకు ప్రభు ఆత్మను మీరు శోధిస్తున్నారు? అది తప్పని తెలిసి నువ్వు ఆపేస్తున్నావు. ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తెలిసని నువ్వు ఆపేస్తున్నావు. చెడుకు ఏకీభవిస్తావా? దేవుని ఆశీర్వాదం పొందుకోకుండా ఏకీభవిస్తావా? మీరెందుకు పరిశుద్ధాత్మను, ప్రభు ఆత్మను శోధిస్తున్నారు? దశంభాగం ఇవ్వాలని తెలుసు కానీ ఇవ్వకుంటున్నాం. దేవుని రాజ్యం కొరకు డబ్బు ఖర్చు పెట్టాలని తెలుసు, ఖర్చు పెట్టకుంటున్నాం. పేదలకు సహాయం చేయాలని తెలుసు, చేయకుంటుంటున్నాం. దేవుని యొక్క పరిచర్యకి ఇవ్వాలని తెలుసు కానీ ఇవ్వకుంటుంటున్నాం. అంటే ఏం చేస్తున్నావు? అననీయ సఫీరియలాగా దేవుని ఆత్మను మీరు శోధిస్తున్నారు, పరిశుద్ధాత్మను మీరు శోధిస్తున్నారు, సైతానుకు మీరు అవకాశం ఇస్తున్నారు, మీ హృదయాన్ని, మీ మనసును పాడు చేసుకుంటున్నారు. ఎలా కార్యం జరుగుతుంది నీ జీవితంలో? ఎలాగో ఆశీర్వాదం వస్తుంది, ఎలాగో మరణం తప్పించబడుతుంది, ఎలాగో నీ ప్రార్థనలకు జవాబు వస్తాయి, ఎలాగో నువ్వు ఆశీర్వదించబడతావు, వృద్ధిలోకి వస్తావు. వృద్ధి ఆగిపోతుంది. నువ్వు అననీయ సభ్యులాగా చనిపోకపోవచ్చు, మరణము నీ దాకా రాకపోవచ్చు, కానీ చావు నీ ఇంట్లో ఉంది, చచ్చిన స్థితి నీ ఇంట్లో ఉంది. ఆశీర్వాదం నీ గృహంలో లేదు, దీవెన నీ గృహం లేదు. ఇంటి నిండా అప్పులు, వంటి నిండా రోగాలు, బయట జనమంతా నీ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. ఏ ఒక్క వ్యక్తి కూడా నీవు, నీ కుటుంబం మంచిదని సాక్ష్యం ఇవ్వరు. ఎందుకంటే ప్రతి చోట అప్పు, ప్రతి చోట అప్పు, ప్రతి ఒక్కరి దగ్గర అప్పు. రోజుకి 24 ఇంటికి వచ్చి నీ మీద దుమ్మెచ్చిపోస్తున్నారు. కారణం, నువ్వు దేవుని సొమ్మును తింటున్నావు, దేవుని సొమ్మును తింటున్నావు, దేవుని మందిరాన్ని ఖర్చు పెట్టట్లేదు. హల్లెలూయా. వాళ్ళని ఎవరన్నా ఇవ్వమన్నారా? అక్కడ 5వ అధ్యాయంలో చివరి వాక్య భాగాలు చూస్తే, కోప్రాలో పుట్టిన లేవీయుడను, లేవి కుటుంబంలో పుట్టిన బర్నబా తన ఆస్తి మిగిలిన భూమి కలిగిన వాడు అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాడు. అందరి లోపల ఏకాత్మ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ప్రేరేపిస్తాను. నిజంగా నీలో ఉన్నది పరిశుద్ధాత్మ అయితే నువ్వు దశభాగం ఎందుకు ఆపేస్తావు? నీలో ఉన్నది పరిశుద్ధాత్మ అయితే పేదలకు సహాయం చేయకుండా ఎలా ఉండగలుగుతావు? నీలో ఉన్నది ఏకాత్మ అయితే స్తుతించకుండా ఎలా ఉండగలుగుతావు? ఏకీభవించకుండా ఎలా ఉండగలుగుతావు? మందిరానికి రాకుండా ఎలా ఉండగలుగుతావు? ప్రభు సన్నిధిలో సువార్త ప్రకటించకుండా ఎలా ఉండగలుగుతావు? అనేకులను మందిరానికి నడిపించకుండా ఎలా ఉండగలుగుతావు? నిష్కపటమైన హృదయం కలిగి లేకుండా ఎలా ఉండగలుగుతావు? దేవుని దయను, మనుషుల దయను పొందుకోకుండా ఎలా ఉండగలుగుతావు? ఏ యొక్క ఆత్మ దేవునితో నువ్వు ఏకీభవించాలి. దేవుని ఆత్మతో నీ ఆత్మ ఏకాత్మ అయిపోవాలి. అందుకే 16వ వచనంలో దేవుని ఆత్మ మన ఆత్మతో ఏకమై మనము దేవుని పిల్లలు మన సాక్ష్యం ఇస్తుంది. మనము ఆత్మ చేత నడిపించబడాలి. ఆది సంఘములో ఏకాత్మ ఉంది, అందుకే ఏ రాజకీయాలు లేవు సంఘములో. దేవుని ఆత్మే పనిచేస్తుంది, దేవుని ఆత్మే అద్భుతాలు చేస్తుంది, దేవుని ఆత్మే ఆశ్చర్యకాలు చేస్తుంది. దేవుని ఆత్మ విశ్వాసుల హృదయాలందరిలో ఆస్తులు పాస్తులు అన్ని అమ్మి డబ్బు రూపకంగా మార్చి అందరూ సమానంగా పంచుకున్నారు. ఎవ్వరికి కొదవలేదండి. అక్కరగల వానికి పంచిపెట్టిరనుంది. ఎంతమంది ఆకలితో అలమటిస్తుంటే కనీసం నువ్వు రైస్ ఇవ్వగలుగుతున్నావా? కూరగాయలు ఇవ్వగలుగుతున్నావా? వండిన ఫుడ్ కూడా ఇవ్వగలుగుతున్నావా? నీకు చెప్పినా కూడా నువ్వు వంట చేసుకపోయి తీసుకొని ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిని నువ్వేం క్రైస్తవుడవయ్యా? నువ్వేం క్రైస్తవురా? కొంతమందికి మేము చెప్పాం, ఉలుకు పలుకులేదు, భోజనం చేసి పెట్టండి అయ్యా బాబు అంటే ముందుకు రాలేదు. నువ్వు నా విశ్వాసం చెప్పుకోవడానికే సిగ్గుసేపు. రేపు పొద్దున నీ పరిస్థితి ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. దేవుడు తెలుసుకుంటే రాత్రికి రాత్రే పరిస్థితులు మార్చేస్తారు. అందుకే దేవుని ఆత్మ నీ ఆత్మతో ఐక్యమైతే ప్రభువు నిన్ను నడిపిస్తాడు.